హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము ఉల్లిపాయ కారం విత్ దొండకాయ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునేవి, పొడుగా కట్ చేసుకునేవి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అంటే మరి ఎక్కువ మగ్గొద్దు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. పింకిష్ కలర్లో వస్తే కొంచెం సాల్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి, అంటే కారానికి కొంచెం పులుపు బ్యాలెన్స్ చేసుకొని ఇంకా వేసుకొని మగ్గనిచ్చాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. దాని తర్వాత అది మిక్సర్ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయలు మనము 4 అట్లా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వాటిని ఆయిల్ వేసి, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వాటిని మగ్గనివ్వాలి. ఈలోపు మనము మిక్సీ చేసుకునేది ఉల్లిపాయ మిక్చర్ని కొంచెం పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునే ఈలోపు దొండకాయలు మగ్గిపోతాయి. దొండకాయలు మగ్గిపోయాక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని తాలింపు దినుసులు వేసేసి దాని తర్వాత కొంచెం పసుపు వేసి వేగాక ఇది ఉల్లిపాయ కారం వేసేయాలి. ఉల్లిపాయ కారం వేసేసి బాగా కొంచెం మగ్గనిచ్చాక దాంట్లో దొండకాయలు వేసేసి దొండకాయలకు పట్టిన దాకా వేసి మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దొండకాయల్లో మనం వేపేటప్పుడు కొంచెం వేసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇంకా కర్రీకి సరిపడా వేసేసుకొని బాగా పట్టించిన దాకా బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇంకా మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దొండకాయలు కొంచెం ఎక్కువసేపు మగ్గించాలి, లేకపోతే పచ్చివాసన వచ్చింది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దొండకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది, చాలా స్పైసీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.